పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. సీతమ్మ వారిలో ఉన్నటువంటి ఆత్మ నిగ్రహం, ఆత్మస్థైర్యం, వీటి గురించి ఆత్మస్థైర్యం గురించి తెలుసుకుందాం. సహజంగా స్త్రీలకి ఆత్మాభిమానం అండి చాలా ఎక్కువ. సీతమ్మ వారిలో ఉన్నటువంటి ఆత్మాభిమానం గురించి తెలుసుకుందాం. ఆమెకి చాలా ఎక్కువ అండి. ఎంత ఆత్మాభిమానం కలదంటే అసలు సహజంగా స్త్రీలకు ఉండేదే అదేనేమోనండి. ఆ ఆత్మాభిమానం కోసమే వాళ్ళు చాలా ఇబ్బంది కూడా పడిపోతూ ఉంటారు. ఎక్కడన్నా వాళ్ళ ఆత్మాభిమానానికి దెబ్బ తగిలినట్టు అనిపిస్తే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది ఆడవాళ్ళకి. అప్పుడు దాకా ఎన్ని మాటలన్నా ఏమన్నా ఇచ్చేస్తారు, కానీ వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తా మాట్లాడితే మాత్రం స్త్రీలు తట్టుకోలేరు. అలాంటి సందర్భం సీతమ్మకి కూడా వచ్చింది. రాముడు రావణాసురుణ్ణి సంహరించేశాడు, అయిపోయింది. హనుమ వెళ్ళి విషయం అంతా చెప్పాడు. ఇలా అమ్మ, రాముడు నిన్ను రమ్మన్నాడు. తను ఎలా ఉందో ఆ మలిన వస్త్రాలతోనే వస్తాను, నెల రోజుల నుంచి ఎలా అయితే ఉందో ఆ వస్త్రాలతోనే వస్తాను అంటే, కాదు, చక్కగా మిమ్మల్ని అలంకరించి తీసుకురమ్మన్నారు అని. సరే, రాముడు చెప్పిన ప్రకారం నడుచుకోవటం ఆమెకి ఇష్టం కదా, అలాగే వస్తూ ఉంటుంది. సహజంగా రాణులు ఎవరన్నా వస్తుంటే చుట్టూ తెరలు కడతారు అప్పటి ఉన్న సాంప్రదాయం ప్రకారం. వీళ్ళందరూ వానరులు, వీళ్ళందరూ సీతమ్మ వారు ఎలా ఉన్నారో చూడాలి చూడాలి అనుకుని ఎగురుతూ ఉంటే, వీళ్ళందరూ మిగతా సైన్యం అంతా వాళ్ళని పక్కకి తోసేస్తూ ఉంటుంటే, రాముడికి పర్లేదు చూడనివ్వండి, తెరలేం కట్టద్దు అని చెప్తాడు. దానికి ఒకంత ఆశ్చర్యపోయినా పెద్దగా పట్టించుకోదు సీతాదేవి. గత లక్ష్మణుడు, హనుమ వీళ్ళైతే ఆశ్చర్యపోతారు, కానీ సీతమ్మ వారైతే పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళందరూ రావణ సంహారం కోసం, తనని రావణాసురుని చెర నుంచి విడిపించడం కోసం కష్టపడిన వాళ్ళే కదా. వాళ్ళందరూ దర్శించుకోవడం ఒక రకంగా, తను కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా అని అనుకుంటుంది అనమాట. ఆ విషయంగా పెద్దగా ఆమె ఇబ్బంది పడ వచ్చేస్తుంది. రాముడి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టగానే రాముడు అంటాడు, నీకు నచ్చిన చోటకి నువ్వు వెళ్ళిపో, నీకెవ్వరు కావాలంటే అక్కడికి, నేను నిన్ను స్వీకరించను. ఎందుకంటే రావణాసురుడు తీసుకెళ్ళడం వల్ల కలుషితం అయ్యావు. నా వంశ ప్రతిష్ట కోసం, నా ఇక్ష్వాకు వంశ ప్రతిష్ట కోసం, గౌరవం కోసం, నా గౌరవం కోసం నేను నిన్ను కాపాడానే కానీ నిన్ను నేను ఏలుకోను, నీకు నచ్చిన చోటకి వెళ్ళిపో అంటాడు. ఆ మాట అనగానే ఏ స్త్రీకైనా బాధగానే ఉంటుంది కదా, మాట్లాడుతుంది. సమయం వచ్చినప్పుడు ఎలా మాట్లాడటం, ఎంత ఆత్మాభిమానానికి దెబ్బ తగిలినప్పుడు ఎలా మాట్లాడాలో కూడా చూడండి. రామా, నీవు అందరిలాంటి పురుషుడివి కాదు, నేను అందరిలాంటి స్త్రీని కాదు, మనకంతా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. నేనేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. నేనేంటో తెలిసి నా లక్షణాలు, నా గుణగణాలు, పతివ్రత లక్షణాలు ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నేనేమని అనుకోవాలి నిన్ను? నేనేంటో నీకు తెలీదా? రావణాసురుడు నన్ను ఏ విధంగా ఎందుకు తీసుకెళ్లాడో నీకు తెలుసు. నేను ఆ సమయంలో నిస్సహాయ స్థితిలో ఉండగా తీసుకెళ్ళాడు. నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అంతేకాని నేనేమి వెళ్ళినాక ఆయనకి లొంగిపోలేదు. నేను అక్కడ ఎలా ఉన్నానో నీకు తెలుసు. నేను అనుక్షణం నీ నామస్మరణ స్మరిస్తూ నీ ఆరాధనలోనే బతికాను. 11 నువ్వు వచ్చేదాకా నేను నీ ఆరాధనలోనే బతికాను. అయినా నీవు నన్ను అనుమానిస్తున్నావు. నేను సాధారణ స్త్రీని కాను. నువ్వు ఒక సాధారణ పురుషుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ నేను సాధారణ స్త్రీని కాను. నువ్వు అనుకున్నట్లు ఏదో సాధారణ స్త్రీలు కానీ అప్పుడున్న సమాజ పరిస్థితులే, అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీల వాతావరణాలలో ఉన్నాను కాబట్టి వాళ్ళకిలాగా ప్రవర్తిస్తానని నువ్వేమన్నా అనుకుంటున్నావా? సందేహపడుతున్నావా? నేను అలా ప్రవర్తించేదాన్నేనా? నేను అలా ప్రవర్తిస్తానా? నా స్వభావం అదేనా అని అంతమంది ముందు రాముడిని నిలదీసి మాట్లాడి, అయినా నన్ను ఏలుకునే ఉద్దేశమే నీకు లేనప్పుడు ఇంతమంది హనుమను పంపించావు కదా, అప్పుడే హనుమకి ఇదే సందేశం పంపిస్తే బాగుండేది కదా, నేను నిన్ను ఏలుకోను అని. అప్పుడు నేను చేయాల్సిన నా ప్రయత్నం ఏదో నేను చేసుకునేదాన్ని. అలా కాకుండా ఇంతమంది సైన్యాన్ని తీసుకొచ్చి ఇంతమందికి ప్రాణ నష్టం జరిగేటట్లు చేసి, ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నేను నిన్ను ఏలుకోను, నీకు నచ్చిన చోటకి నువ్వు వెళ్ళు అని ఈరోజు చెప్పే బదులు ఇదేదో అప్పుడే చెప్పుంటే, అప్పుడే చేసుంటే ఇంత ప్రాణ నష్టం కూడా జరిగేది కాదు కదా, నా రక్షణ ఏదో నేను చూసుకునేదాన్ని కదా. నీవు మామూలు పురుషుడిలాగా మాట్లాడుతున్నావు, నీవు రాముడివి, ఆ విషయం గుర్తుపెట్టుకో అని. అయినా నీకు నా మీద సందేహం కలిగింది కదా, నా సందేహాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత నాదే కదా, నేను చేస్తాను.
చూడు అని చెప్పి లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ ఇక్కడ చితి పేర్చమని అగ్నిలో ఆమె అగ్ని ప్రవేశం చేస్తది. అగ్ని ప్రవేశం చేసి తను పునీతిగా బయటకొస్తది. అప్పుడు రాముడు స్వీకరిస్తాడు. సో, తన ఆత్మాభిమానానికి దెబ్బ తగిలినప్పుడు తన తప్పు లేకుండా తన మీద దోషం ఆ తప్పు ఆపాదింపబడినప్పుడు తను ఎలా మాట్లాడాలో అంత గౌరవంగా తన గౌరవాన్ని తగ్గించుకోకుండా తన గౌరవానికి తగ్గట్టుగా మాట్లాడింది. మళ్ళా ఇదే అమ్మవారికి ఇంకొకసారి పరీక్ష. ఇప్పుడు ఆఖరిన కుశలవులిద్దరిని చూసి రాముడు తన పిల్లలే అని తెలిసి వాల్మీకి మహర్షి రాజ్యసభలోకి సీతమ్మ వారిని తీసుకురమ్మనమంటే సీతమ్మ వారిని తీసుకొచ్చి అందరి ముందు పెట్టి తన గురించి చెప్పి సీతమ్మ యొక్క గొప్పతనం గురించి చెప్పినాక ఈ ప్రజలందరూ విని అందరూ ఎవరన్నా అంటే ప్రజలందరూ స్వీకరించమనంటే రాముడు స్వీకరించాలి అనే అనుకుంటాడు. అప్పటికి ఎవరు మాట్లాడరు. కొంతమంది స్వీకరించమంటారు, ఒకళ్ళిద్దరేమో ఏమీ మాట్లాడకుండా ఒక్కళ్ళు కాదన్నా కూడా రాముడు స్వీకరించను అంటాడు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా నీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోమంటే సీతమ్మ వారు ఒక్కటే మాట అంటది, నేను మనసులో రాముణ్ణి తప్ప అన్యులెవ్వరిని నా మనసులోకి కూడా రానిను. నేను నిరంతరం రామస్మరణే చేస్తూ ఉంటాను. రామస్మరణ చేస్తూ రాముణ్ణే తలుచుకుంటూ జీవిస్తూ ఉంటాను. అయినా రాముడు ప్రజల కోసం కష్టపడుతున్నాడు కానీ ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తున్నాడు. నేనైనా రాముడైనా ఇద్దరం ధర్మం వైపే నిలబడ్డాము. ఈ రాముడు మాట ఇచ్చి ధర్మం నాకు ముందే ధర్మం తర్వాతే ఏదైనా నేనైనా కూడా అన్నాడు. రాముడు ధర్మాన్ని నేను కూడా నమ్మి ఆ ధర్మం ప్రకారమే రాముడు నన్ను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంచిన ఏ రోజుకైనా రాముడి యొక్క ధర్మాన్ని కానీ నా యొక్క సత్యనిష్టని కానీ మీరందరూ అంగీకరిస్తారని అనుకున్నాను. ఇంకా మీలో అంగీకరించేటువంటి గుణము ఇది స్వభావము మీకు లేదు. మీరు ఇంకా అదే అనుమాన పరిస్థితిలో మీరున్నప్పుడు నేను ఎన్ని పరీక్షలు చేసినా ఎంతగా నా పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నా మీరు మరలా సందేహిస్తూనే ఉంటారు. ప్రతిసారి నన్ను నేను నిరూపించుకొని నా రాముడి యొక్క గౌరవాన్ని నేను తగ్గించదలుచుకోలేదు. అందుకనే అని చెప్పి భూదేవిని, అమ్మ నేను రాముణ్ణి తప్ప మనసులో ఇంకెవరిని నేను స్మరించకుండా ఉండి రాముడి మీద నాకు అనన్యమైన ప్రేమ, భక్తి, విశ్వాసం, నమ్మకం ఇవన్నీ ఉన్నది నిజమే అయితే నేను నిత్యం రాముణ్ణే స్మరిస్తూ ఉండేది. అదే కనుక నిజమైతే ఓ భూమాత నీవు వచ్చి నన్ను నీలో కలుపుకోమ్మా, నీతో తీసుకెళ్ళమ్మా అని ప్రార్థిస్తుంది. మరుక్షణం ఆ మాట అన్న మరుక్షణమే భూదేవి వచ్చి సీతమ్మ వారిని తీసుకెళ్తుంది. చూడండి, ఒక రకంగా ప్రజలని అంటే రాజు ఎంత ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నా కూడా మీకున్నటువంటి అపనమ్మకాలతో, అబద్ధాలతో, దానిలో ఉన్న వాస్తవాలను తెలుసుకోకుండా ఇంకొకళ్ళ మీద నింద వేయటం అనేది ఎంత దోషమో అని వాళ్ళని హెచ్చరిస్తూ ప్రతిసారి నన్ను నేను నిరూపించుకుంటా, నన్ను నేను అవమానించుకోలేను అంతే కదా. ప్రతిసారి అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఉంటే ప్రతిసారి నిరూపించుకోవడం అనేది ఎవరికైనా కష్టమే, చాలా ఇబ్బందిగానే ఉంటది. అందుకని ఆ పని నేను చేయదలుచుకోలేదు, నా గౌరవాన్ని నేను నిలుపుకోదలుచుకున్నానని తన అమ్మని పిలిచి భూదేవితో సహా తను వెళ్ళిపోతుంది. ఇది సీతమ్మకు ఉన్నటువంటి ఆత్మాభిమానం. ఇలా సీతమ్మలాగా మనం కూడా ఆత్మాభిమానంతో ఉందాం. ఇంకొక సీతమ్మ వారి ఇంకొక లక్షణంతో మరలా కలుద్దాం. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.